वन्देतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मं व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोः सदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णन्नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतसरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते। गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः। श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, ఈవేళ మనం 5వ రోజుకు మన వ్రతంలో చేరుకున్నాం. ఈ వేళతో ఒక తిరుప్పావై పూర్తవుతుంది అని మనకి పెద్దలు చెప్తారు. తిరుప్పావైని మనం 3 భాగాలు చేసుకుంటే దానిలో మొదటిది ఆభిముఖ్య దశ అని అంటారనమాట. అంటే పరమాత్మకి వైపుగా మన యొక్క ప్రయాణానికి ఉద్యుక్తమయ్యేటువంటి ఈ దశ అనమాట. రెండోది ఆశ్రయణ దశ అని అంటారు. పరమాత్మని మనం ఆశ్రయించాలి లేదా పరమాత్మని పొందాలి అని అంటే మనం ఆశ్రయించవలసినటువంటి వారి జ్ఞానులు ఒక 10 మంది ఉంటారనమాట. వారిని మనం ఆశ్రయించి తద్వారా నందగోపుల వారిని, తర్వాత అమ్మని, ఆ తర్వాత బలరాముని, తర్వాత కృష్ణ పరమాత్మని, కృష్ణ పరమాత్మ తొందరగా దొరకడు కనుక అమ్మ నీలమ్మని, తర్వాత కృష్ణ పరమాత్మని ఆశ్రయించడం ఆశ్రయణ దశ అని అంటారు. అది 20వ పాసరం దాకా జరుగుతుంది. అక్కడి నుంచి భోగ దశ అని అంటారంటే పరమాత్మని ఆయన యొక్క వైభవాన్ని మనం అనుసంధించుకోవటం అనమాట. ఇలా 3 దశలు ఉంటాయన్నమాట. ఆ దశల్లో మొదటి దశని మనం ఇవాళతో ముగించుకుంటాం. ఇది ఈవేళ పాసరం ఎలాంటిది అని అంటే అత్యద్భుతమైనటువంటి తత్వ హిత పురుషార్థాలను తెలియజేసేటువంటి పాసరము అని అంటారు. పరమాత్మ మనకి ఈ జన్మనిచ్చి ఉపాధిగా ఈ శరీరాన్ని ఇచ్చి దీనితో ఏం చేయాలో మనకి కావాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా వేదాలు, ఉపనిషత్తులు, అటు నుంచి ఇతిహాసాలు, ఆ తర్వాత పురాణాలు, ఆ తర్వాత ఆగమాలు లాంటి అనేక గ్రంథాలను మనకు అనుగ్రహించి దానిలో మనం ఏం చేయాలో ఆయన మనకు నిర్దేశనం చేశాడు. అసలు ప్రపన్నుడు ఉండాల్సినటువంటి విధానం గురించి చెప్పాడు. ప్రపన్నుడు అని అంటే ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము. మనం పొందాల్సింది పరమాత్మ, పొందించేవాడు కూడా పరమాత్మే అని దాన్ని ఏమంటారు, మన యొక్క ధ్యానం మొత్తం కూడా పరమాత్మయే, మనకి సర్వము మనకు పరమాత్మ అనే భావన చేసి మనం పరమాత్మనే సేవిస్తూ పరమాత్మను పొందేందుకు మనం ప్రయత్నం చేయాలి. మన స్వప్రయత్నం అనేటువంటిది ఏమీ ఉండకూడదు అనేటువంటి విషయంలో ఇక్కడ ప్రపన్నుడికి ఉండాల్సినటువంటి విధానం కోసం ఆయన ఎంత తాపత్రయపడ్డాడో చూడండి. మనకి విజ్ఞానాన్ని ఇవ్వడం కోసం ఋషులు వారికి అనుగ్రహించాడు జ్ఞానాన్ని. ఆ ఋషుల ద్వారా మనకన్నీ ధర్మశాస్త్రాలు, పురాణాలు వాటిని అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రాలు, పురాణాలు మనకి అనుగ్రహించడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే శరీరంతో కూడినటువంటి ఈ జీవుడికి మేలు చేయడం కోసమే ఈ పురాణ, న్యాయ, మీమాంస, ఇతిహాస ఇత్యాదులన్నీ కూడా సృజించాడు పరమాత్మ అని చెప్తున్నారు. అయితే అసలు ఏమిటి ఈ పాశురంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే తత్వం. అసలు ఏమిటి భగవత్ తత్వం ఏమిటి, మనకి ఏది హితమైనటువంటిది, ఏది మనకి పురుషార్థము, మనం ఏది కోరుకోవాలి అనేటువంటిది ఈ పాశురంలో మనకి సమగ్రంగా మన అండాళ్ళ తల్లి మనకు అనుగ్రహిస్తారనమాట. తత్వము అంటే ఏమిటి అని అంటే తనోతీతి తదుచ్యతే అంటాడు. అంటే భక్తులకి జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇచ్చేటువంటి వాడు పరమాత్మే, ఇచ్చి వాటిని పెంచేటువంటి వాడు కూడా పరమాత్మే.
అదే ఆయన యొక్క స్వభావము, అదే ఆయన యొక్క తత్వము అని చెప్తుందన్నమాట. మరి రెండోది ఏమిటి? హితము అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మార్గం ఏదో మనకి సూచించేటువంటి దారే అది హితము అని అంటున్నారు. మరి పురుషార్థము ఏమిటి? మనం పొందాల్సింది ఏమిటి అని అంటే దేనిని కోరుకోవాలి, దేనిని పొందాలి అనేటువంటిది ఆలోచిస్తే మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఎలాంటి ఆనందానికి అంతం ఉండదో అలాంటి ఆనందాన్ని పొందడానికి మనం వెళ్ళవలసినటువంటి మార్గం. ఈ మూడింటిని సూచించేటువంటిదే ఇవేంటి పాసురము మన 5వ పాసురంలో చెప్తారు. వాస్తవానికి అసలు ఈ ఆండాళమ్మ గారి ఈ భూమి మీదకి అవతరించడానికి కారణం ఏమిటో ఒక చిన్న కథ మనకి చెప్తారు పెద్దలు, పూర్వాచార్యులు. నంబాడువానని ఒక మాలదాసుడు ఉండేవారట. ఆయన పరమభక్తుట. తిరుక్కురుంగుడి అనేటువంటి ఆ దివ్యదేశంలో ఉండేటువంటి స్వామిని చేరి ఆయన ఎప్పుడు కూడా సేవిస్తూ ఉండేవాడట. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కట్టుబాటుకు అనుగుణంగా దేవాలయానికి ప్రవేశం లేకపోయి ఉండవచ్చు. కానీ పరమాత్మ మీద ఉన్నటువంటి అతి ప్రేమ చేత ఆయన దూరంగా ఉండే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గుణాలను కీర్తించుకుంటూ ఉండేవాడట. ఒకరోజున ఆయన స్వామిని సేవించుకుంటూ వెళదామని చెప్పేసి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ ద్వాదశి రోజున వెళుతున్నట్ట పెరుమాళ దగ్గరికి. వెళుతూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు అడ్డపడ్డాట. ఆ బ్రహ్మరాక్షసుడు అడ్డం పట్టి నేను ఇవాళ నాకు ఆహారంగా స్వీకరిస్తాను అని అన్నాడు. అప్పుడు నంబాడువాని అంటారు, అయ్యా నన్ను ఆహారంగా స్వీకరించు, నాకేం అభ్యంతరంలే, నాకు ఈ దేహం మీదే నాకేం భ్రాంతి లేదు. అయితే నాదొక చిన్న విన్నపం. నేను ఇప్పుడు స్వామి సేవకు వెళుతున్నా, స్వామిని కీర్తించడం కోసం వెళుతున్నా. నేను వెళ్ళి ఆయన్ని కీర్తించి తిరిగి వస్తా. రాగానే నువ్వు ఎలా కావాలో అలా నన్ను ఉపయోగించుకో, తింటావో ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం, అది నీదవుతుంది. అప్పటిదాకా నాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అడిగాట నంబాడు అనేటువంటి స్వామి. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి ఆ బ్రహ్మ రాక్షసుడు ఏమన్నాడు, అయ్యో దొరికిందని ఎవడైనా పోగొట్టుకుంటాడా పిచ్చివాడా, నేనెట్లా వదులుతాను నిన్ను అన్నాడు. కాదు నీకు ఎలాంటి ప్రమాణం చేయమంటే అలాంటి ప్రమాణం చేస్తా. ఏం ప్రమాణం చేయమంటావో చెప్పు, నీకు నీ ప్రమాణాలతో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు ఆహారం కావాల్సిందే అని పట్టుబట్టు కూర్చున్నట్ట. చివరిగా ఒక మాట అన్నట్ట, నారాయణుడు తప్ప ఇతరులు ఎవరైనా పరదైవము అని చెబితే వచ్చేటువంటి ఆ పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపం నాకు అంటుతుంది, నేను కనుక మళ్ళీ తిరిగి రాకపోతే అనేసరికి ఆ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడే, ఆ బ్రహ్మరాక్షసుడు ఆయన కూడా మహాపండితుట్ట. ఏదో శాపం వల్ల అలా బ్రహ్మరాక్షసుడిగా వాడికి ఆ రూపం వచ్చింది. ఒక్కసారి కాళ్ళ మీద పడ్డాట, వెళ్ళి నంబాడు అని కాళ్ళ మీద, నువ్వేనయ్యా నాకు దిక్కు, నిన్ను నేను తినడం కాదు నాకు ఇప్పుడు కావాల్సింది, నాకు ఈ విముక్తి కలిగాలి ఈ బ్రహ్మరాక్షసత్వం నుంచి అని చెప్పేసి ప్రార్థన చేసి, నువ్వు స్వామిని కీర్తించడానికి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేసాడు. ఈయన కీర్తించి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడ్డాట, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడివి, నేను నీకు మళ్ళీ ఒక మంచి వేదం చదువుకునేటువంటి వాడిని, కానీ నాకు జరిగినటువంటి శాపం వల్ల నేను పొందినటువంటి రూపం పోవాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా, స్వామిని నువ్వు కీర్తించి వచ్చావే, ఆ చివరికి చేసినటువంటి ఆ కీర్తన యొక్క ఫలాన్ని నాకు దారిపోయి చాలని చెప్పేసి అడిగట. అసలు నీ కీర్తించడం వల్ల నాకు ఫలం వస్తుందని, ఆ ఫలం నాదని నేనేం భావించి ఆ కీర్తన చేయలే. నా బాధ్యతగా పరమాత్మ నాకు ఇచ్చినటువంటి ఈ గాత్రాన్ని, ఈ శరీరాన్ని ఉపయోగించి ఆయన కీర్తించానే తప్ప నేను ప్రతిఫలం ఆశించి నేనేమి కీర్తించలేదయా, అలాంటప్పుడు ఆ ఫలం మీద నాకు అధికారం ఎందుకుంటుంది నాకు అని చెప్పేసి ఈయన తిరస్కరించాట. కాదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం పోవాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా నువ్వు కీర్తించినటువంటి ఆ చివరి కీర్తన ఉన్నదే, దానివల్ల నీకు కలిగినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో నాకు దానం చేయని చెప్పేసి అడిగట. అది గ్రహించినటువంటి మాలదాసరి సరే ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. ఏమిటి అని అంటే ఆయన చివరిసారిగా కైసికి రాగంలో స్వామి మీద ఒక కీర్తన చేశాడట. ఆ కైసికి రాగంలో చేసినటువంటి కీర్తన ఫలాన్ని ఆ బ్రహ్మరాక్షసుడికి దానం చేస్తే ఆ బ్రహ్మరాక్షసుడు కాస్త తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి వాడే తనకి విముక్తి కలిగి వెళ్ళిపోయాట ఆ మహానుభావుడు. కాబట్టి ఇక్కడ స్వామిని కీర్తించడం వల్ల ఏం జరిగింది, జన్మే లేకుండా పోయింది కదా. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని అంటే ఆదివరాహ స్వామి భూదేవికి చెప్పాట, అమ్మా ఇది ఈ పరిస్థితి అని చెప్పేసి. అప్పుడు భూదేవి కూడా నిర్ణయం చేసుకుందిట, నేను ఈ లోకంలో అవతరించబోతున్నాను కాబట్టి నేను కూడా
ఆ నంబాడువాన్ని కీర్తించినట్లుగా నేను స్వామి యొక్క వైభవాన్ని నేను కీర్తించడమే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి వారందరి చేత కూడా నేను కీర్తింపచేసి వాళ్ళందరినీ కూడా ఇక మళ్ళీ జన్మ లేకుండా తరింపజేస్తాను అని అట్లా ఆండాళ్ళ తల్లిగా అవతరించిందిట భూమి మీద. అందుకే చెప్పాం కదండి మొట్టమొదటి ప్రారంభంలోని కల్పాదో హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మన ప్రోక్తం స్వస్సచ కీర్తనం, స్వామిని కీర్తించటం, ప్రపదనం, ఆయనకి ప్రపత్తి చేయటం, స్వస్వై ప్రసూనార్పణం. తర్వాత మూడోది ఏమిటి అంటే పూలమాలకల చేత స్వామిని అలంకరించటం లేదా పూజించటం అనేటువంటి ఈ మూడు చేస్తే చాలు అని చెప్తారనమాట. ఆ మూడిటి ఉన్న సారాంశం మొత్తాన్ని కూడా మనకు ఆండాళ్ళ తల్లి ఈ పాసరంలో మనకు అనుగ్రహిస్తుంది. అయితే మనం అనుకుంటున్నాం ఈ నందవ్రజంలో ఉండేటువంటి గోపికలందరూ ఎలాంటి వాళ్ళు అని అంటే వాళ్ళంతా ఆ తెలివితేటలు లేనటువంటి వాళ్ళు, అగ్నులు అని అనుకుంటున్నాం. కాదు, వాళ్ళందరూ ఎవరో తెలుసండి. రామావతార కాలంలో ఆ రామస్వామి అరణ్యవాసం చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మునులు, యోగులు, ఋషులు వీళ్ళందరూ కూడా రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన మోహంలో పడిపోయారట. నేను రాముడిని అనుభవించాలి, రాముడిని తాకాలి, రాముడితో ఆడుకోవాలి, రాముడితో ఇలా ఉండాలి అని కోరుకున్నారట వాళ్ళు. ఆ రామావతార కాలంలో వాళ్ళందరూ వచ్చి అడిగి రామ అని ఈ ప్రస్తావన చేస్తే అప్పుడు రామచంద్రమూర్తి అన్నట్ట, రామో ద్విర్నాభిభాషతే, రాముడు అనేటువంటి వాడు మరొక మాట మాట్లాడు, ఆయన ఏకపత్ని వృతుడుగాక ఈ అవతారంలో నేను ఎవరిని స్వీకరించడానికి అవకాశం లేదయా, మీ అందరి కోరికలు నేను ఎక్కడ తీరుస్తాను, ద్వాపర యుగంలో తీర్చబోతున్నారు, మీరందరూ కూడా అక్కడ గోపికలుగా ఉద్భవిస్తారు అని చెప్పారు. కాబట్టి వాళ్ళందరూ ఎవరు అంటే అగ్నులు కాదండి, వాళ్ళందరూ కూడా పరమ భాగవతోత్తములైనటువంటి ఋషులు, మునులు, యోగులు. ఏ కాలంలో? త్రేతాయుగం కాలంలో వాళ్ళంతా ఈ ద్వాపర యుగంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏమైపోయారు? గోపికలుగా మారిపోయారు అని చెప్పేసి మనకు ఆచార్యులు మనకు అనుగ్రహిస్తారనమాట. కాబట్టి వాళ్ళు అగ్నులు కాదు, వాళ్ళలో ఉన్నటువంటి ఎంత జ్ఞానం. అందులో నలుగురు అంటే అన్యదా భావించొద్దు, ఒక నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే ప్రపంచం మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది కదండి. అలాగా ఈ గోపికలందరూ అక్కడికి చేరేసరికి వాళ్ళల్లో ఒక ఆమెకు అనుమానం వచ్చిందిట. ఏమర్రా, మనం అసలు జ్ఞానం లేనటువంటి వాళ్ళం కదా, ఏమీ తెలియనటువంటి వాళ్ళం కదా, తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేస్తుంటాం. ఇప్పుడు మనం పొందాల్సింది ఎవరిని? కృష్ణుడినే. కృష్ణుడు అంటే సామాన్యుడా? ఆ కృష్ణుని పొందడానికి మనం చేసినటువంటి పాపాలన్నీ అడ్డం రావా? ఏమిటి వ్రతం చేయడం వల్ల మనకేం ఫలం కలుగుతుంది? అసలు మనం కృష్ణుని పొందగలుగుతామా? మన పాపాలు అడ్డం పడతాయి కదా అని ఒక సందేహాన్ని వెలిపుచ్చిందిట ఆమె. అందులో ఇంకొక ఆమె కాస్త కొంచెం శాస్త్రాల్లో విషయం తెలిసినటువంటి బుద్ధిమంతురాలు అంటుందిట, ఎవర్రా నిజమే, మనం చేసినటువంటి పాపాలు అనేటువంటివి వాటి ఫలాలని మనం అనుభవించి తీరవలసిందే. ఆ పాపాలన్నీ తొలగిన తర్వాత కానీ పరమాత్మ మనల్ని అనుగ్రహించడు. ఆ పాపాల శక్తి పోయేటట్లుగా మనం ఏం చేయాలి? ఎవరైనా పెద్దల్ని మనం ఆశ్రయించి, ఏమండి నాకు ఇట్లా కష్టంగా ఉంది, ఇంత బాధగా ఉంది, ఇంట్లో ఏం చేయమంటారంటే, నువ్వేదో దోషం చేసింటావురా, దానికి ప్రాయశ్చిత్తంగా స్వామికి ఏదో సమర్పించు, లేదా స్వామికి ఏదో కైంకర్యం చేసుకో అని ప్రాయశ్చిత్తం చెప్తారు కదా. ఆ ప్రాయశ్చిత్తం చేసి మనం ఆ పాపాలను పోగొట్టుకుంటే సరిపోదా? కాబట్టి ప్రాచీన కర్మ అనేటువంటి దాని యొక్క ప్రభావం చేత పెద్ద పెద్ద ఋషులు, తపస్సాలు కూడా ఫలం అందలేకపోయారు కదా అని మళ్ళీ ఇంకొక ఆమె మాట్లాడడం జరిగింది. అంతే కదండి. శ్రేయాంసి బహు విజ్ఞాని, ఒక మంచి పని మొదలు పెట్టామనుకోండి, అవుతుందా గబాలన? ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని విఘ్నాలు వస్తాయి, ఎన్ని అవరోధాలు వస్తాయి. అటన్నిటినీ తట్టుకొని నిలబడి ఆ పనిని మనం పూర్తి చేయగలిగితే ఆ ఫలం ఏదో మనకి లభిస్తుంది. కాబట్టి వీళ్ళందరి భావన చూడండి, మనం పరమాత్మను పొందాలి అంటే మన పాపాలన్నీ అడ్డం పడతాయి కదా అని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. పాపం ఇంకొక గోప వాళ్ళకి ఉంది. ఆమె ఎలాంటిది అంటే పురాణాలు, ఇతిహాసాల్లో బాగా పట్టున్నటువంటి ఆమె. అవునరా, నిజమేను, మీకు తెలీదా? చూడండి ఒకసారి. పూర్వం శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని సంకల్పించాడే దశరథ మహారాజు. దశరథ మహారాజు ఏమైనా తక్కువడా? 60,000 సంవత్సరాలు ఈ భూమినంతా పరిపాలించాడే. శంబరాసుడు అనేటువంటి రాక్షసుడిని చంపాడే. రాముడికి పట్టాభిషేకం చేయాలి అని సంకల్పించాడే. అది కూడా ముహూర్తం నిర్ణయించింది వాళ్ళ కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి నిర్ణయించాడే. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రాముడు మాకు రాజుగా కావాలి అని కోరుకున్నాడే. మంత్రులందరూ కూడా రాముడు వస్తే బాగుండని కోరుకున్నారే. అంతేకాదు రామచంద్రమూర్తి, సీతమ్మ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి, రేపు పట్టాభిషేకం అనగా ఆ రోజు రాత్రి వాళ్ళ కులదైవమైనటువంటి రంగనాథ స్వామి దగ్గర ఆలయానికి వెళ్ళి రంగనాథ స్వామిని సేవించుకొని వచ్చారట.
ఏమైంది మరుసటి రోజుకి? రాముడు పట్టాభిషేకం జరిగిందా? రాముడంతటి వాడికే పట్టాభిషేకం తలపెడితే కాలేదే, అలాంటిది మనం కృష్ణుని పొందగలుగుతామా అని ఒక ఆమంది. ఈ లోపల కాస్త కావ్యాలు, పంచకావ్యాలు బాగా చదివినటువంటి ఒక గోపిక ఏమన్నా, మీరు ఒక మాట చెప్తాను వినండి, నిజమే. ఏమిటిట? ఒక సరస్సు ఉందిట. ఆ సరస్సులో ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో ఒక తుమ్మెద చేరింది. ఎందుకు చేరుతుంది తుమ్మెద? దానిలో ఉన్నటువంటి మధువు అంటే తేనెను తాగడానికి కదా. ఆ తాగి ఆ మత్తులో కదలలేక అక్కడే పడుకుందిట. ఈ లోపల ఏమైంది? సాయంత్రం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో తామర పువ్వు ఏమైపోతుంది? ముడుచుకుపోతుంది. అలా ముడుచుకుపోయి దానిలోనే ఉండిపోయిందిట. ఉండిపోయినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి తుమ్మిది అనుకుంటోందిట, రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి. అమ్మ ఎలాగోలాగి రాత్రి గడుపుకుందాం, తర్వాత ఏం జరుగుతుంది? భవిష్యతి సుప్రభాతం, పొద్దున తెల్లవారుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు. భాస్వానుదేశ్యతి, సూర్యుడు ఉదయిస్తాడు. హసిష్యతి పంకజశ్రీ, హసిష్యతి అంటే నవ్వుతుంది అని. నవ్వడం అంటే ఏంటి? పువ్వు నవ్వడం అంటే ఏంటంటే పువ్వు విచ్చుకుంటే అది నవ్వినట్టే కదా. హసిష్యతి పంకజశ్రీ, అలా పువ్వు అలా విచ్చుకుంటుంది, నేను హాయిగా ఎగిరిపోతాను అని అనుకుంది పిచ్చిది. ఈ లోపల ఏం జరిగింది? ఇత్థం విచింతయతి, అలా అనుకుంటూ ఉంటే పద్మగతే ద్విరేఫే హా హంత హంత నళినీం గజ ఉజ్జహార అంట. ఈ లోప ఒక మదపుటేనుగు వచ్చింది. దానికేం పోయే కాలము వచ్చి ఏం చేసింది? ఈ తామర తూడుని ఆ మొదలంటే పీకి తీసి ఎక్కడేసింది? ఓడిని పడేసింది. ఇంకేమవుతుంది? తామర పువ్వు మళ్ళీ విచ్చుకుంటుందా? ఉదయిస్తాడు కదండి, సూర్యుడు వస్తాడు కదా, ఉదయిస్తుంది. తామర పువ్వు ఉదయిస్తుంది, లేకపోతే తామర పువ్వు విచ్చుకుంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? కమలములు నీట భాషన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్ అని చెప్తారు. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ సూర్యరశ్మి వల్ల ఈ తామర పువ్వు అనేటువంటిది విచ్చుకుంటుంది. ఆ సూర్యుడే లేకపోతే అది ముడుచుకొనే ఉంటుంది. కాబట్టి సూర్యుడు వచ్చినా ఇది ఎక్కడున్నప్పుడు? నీళ్లలో ఉన్నంతకాలం. నీళ్ల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ విచ్చుకోవడం అంటూ ఉండదు. కాబట్టి లోపలుండిపోయినటువంటి ఎవరు? తుమ్మిద లాంటి వాళ్ళం కదా మనం అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు. ఏమమ్మా మన అదృష్టం ఎట్లా ఉందో కదా, మనకి వ్రతం మనకి ఎలాంటి ఫలితం ఇస్తుందో కదా, మన ఈ పాపాలన్నీ కూడా ఏం చేస్తాయో అన్నట్టుగా ఒక వేదాంతం తెలిసినటువంటి ఆమె అంటుందిట, ఎవర్రా మనం కర్మలు 2 రకాల కర్మలు చేస్తాం. ఏమిటా 2 కర్మలు? పుణ్యాలు పాపాలు. పుణ్యాలు పాపాలు. పుణ్యం చేయడం వల్ల మనకి ఏం లభిస్తుంది? సుఖం వస్తుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. పాపం చేయడం వల్ల ఏమొస్తుంది? దుఃఖం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ పుణ్యము పాపము అనేటువంటివి సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చినప్పటికీ అప్పుడు మనం ఎప్పుడైతే పరమాత్మని చేరతామో ఈ పాపపుణ్యాలన్నీ కూడా మాడి మసైపోతాయర్రా. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టిని పరావరే అని చెప్పేసి ఆమె చెప్పడం మొదలుపెట్టిందిట. వాస్తవంగా దీనిలో ఉన్న భావం కొంచెం లోపలికి వెళ్ళి చెప్పుకుంటే, మనం ఈ జన్మ ఎన్ని జన్మలు ఎత్తామో ఇంతకుముందు తెలియదు మనకి. ఈ జన్మ ఎన్నో జన్మో తెలియదు, దీని తర్వాత ఇంకెన్ని జన్మలు ఎత్తుతామో తెలియదు. అలాంటప్పుడు గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్య రాశుల ఫలాలన్నీ కూడా మనం ఈ జన్మకి తెచ్చుకుంటాం. వాటిని ఏమంటారు అంటే సంచిత కర్మలు అంటారన్నమాట. మరి ఆ సంచిత కర్మల్లో గతంలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలాలన్నీ కూడా ఈ లోకంలో ఈ దశలో ఈ జన్మలో మనం వాటిని అనుభవిస్తాం. ఏ అవస్థలో? జాగ్రత్తావస్థలో మేల్కొని ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే స్వప్నావస్థలో లేదా సుషుప్తి అవస్థలో, ఈ 3 అవస్థల్లో గతంలో చేసినటువంటి పాపపుణ్య ఫలాల యొక్క ఫలాన్ని మనం ఈ జన్మలో అనుభవించి తీరవలసిందే. దాన్ని ఏమంటారు? ప్రారబ్ధము అని అంటారు. వెనకటి జన్మల్లో తెచ్చుకున్న మూటలన్నీ సంచితాలు. ఈ జన్మలో మనం వాటిలో అనుభవించాల్సినటువంటివి ప్రారబ్ధం. మరి ఈ జన్మలో మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలం ఉంటుంది కదా, అది రాబోయేటువంటి దానికి ఆగామి. కాబట్టి కర్మలు 3 రకాల కేటగిరీస్లో ఉంటాయి. సంచితాలు, ప్రారబ్ధాలు, ఆగామి అనేటువంటి 3 రకాలు ఉంటాయి. అయితే పరమాత్మని మనం చేరిన తర్వాత పరమాత్మ యొక్క కృపచేత ఏం జరుగుతుందిట? గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాల రాశులన్నీ కూడా మాడి మసైపోతాయిట. ఈ జన్మలో చేసినటువంటి రాబోయేటువంటి పాపపుణ్యాల ఫలాలన్నీ కూడా
తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా పోతాయట. మరి ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి ఫలాలు ఉన్నాయి కదా, అవి మాత్రం తప్పనిసరిగా మనం అనుభవించి తీరవలసిందే అని చెప్తున్నారు. మనకేదో కష్టం వచ్చిందండి, మన పిల్లవాడు చెప్పినట్టు వినలేదు, వాడు ఏదో చేసి వచ్చాడు, ఏం చేస్తాడు? టకామని నెత్తి మీద బుర్ర కొట్టుకొని ఏముంటామండి? ప్రారంధం అండి. ఏం చేస్తాం? ఏమిటి ప్రారంధం? గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్య ఫలాలు ఈ రకంగా ఆ పిల్లవాడి రూపంలో నిన్ను వెంటాడుతున్నాయి అనమాట. అది ప్రారంధము, అది అనుభవించి తీరవలసిందే. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఒక విలుకాడు, అంటే బాగా యుద్ధ విద్య తెలిసినటువంటి వాడు, బాణాలని ఆ అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు, ధనుస్సుని సంధించాడు, ఒక బాణాన్ని వేశాడు, ఇంకో బాణాన్ని వేయడానికి సిద్ధంగా పెట్టుకున్నాడు. కొన్ని బాణాలు ఎక్కడున్నాయి? అమ్ముల పొదిలో ఉన్నాయి. ఈ లోపల ఆ రెండో బాణాన్ని వేయడానికి విద్యుక్తుడైనటువంటి ఆ విలుకాడిని చూసినటువంటి ఎవరి మీద అయితే బాణ ప్రయోగం జరుగుతుందో వాడు వచ్చి వీడి కాళ్ళు పట్టుకున్నాడు, సరైన వేడాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? విలుకాడు ఆ వేయాల్సినటువంటి బాణాన్ని ఆపేస్తాడు. ఇంకా వెనక అమలు పొదిలో ఉన్నటువంటి బాణాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. మరి వేసినటువంటి బాణం ఏమయ్యాలి? అది తప్పనిసరిగా వెళ్ళి తగలాల్సిందే కదా. అదే ప్రారంధము అంటే అని అంటారనమాట. ఇంకా చెప్పాలి అని అంటే, మన ఇంట్లో బియ్యపు కుండలో ఉన్నటువంటి బియ్యమేమో సంచితాలు, ఆ పూటకు అన్నం వండుకున్నటువంటి అన్నమేమో ప్రారంధం. ఆ బియ్యంలో రాబోయేటువంటి రోజులకు వాడాల్సిందేమో ఆగామి. సరే, రాబోయే రోజుకి మనం వండుకోవద్దు, వెనకడివి అక్కడే ఉన్నాయి, వాటిని ముట్టుకోవద్దు. మరి ఈ రోజున వండుకున్న అన్నం తినాలా? ఏం చేయాలి? తినాలి కదా. అదే ప్రారంధము అని చెప్తున్నారు. కాబట్టి పరమాత్మని మనం ఆశ్రయించినప్పుడు ఈ కర్మలన్నీ కూడా ఏమవుతాయిట అంటే, పోయే ప్రళయం పొహదరు అని అంటూ ఆండాళ్ళ తల్లి ఇక్కడ మనకి చెప్తారనమాట. కాబట్టి ఇలాగా మనం పరమాత్మని కనుక మనం ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా పోతాయి అని అంటారు. అసలు ఏమిటండి పుణ్యకర్మ అంటే ఏంటి? పాపకర్మ అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటండి? పుణ్యము అంటే గొప్ప ఏమీ లేదండి. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని గనక పరమాత్మ యొక్క దాన్ని ఉంటారు అనుగ్రహానికి పాత్రమైందనుకోండి. మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలం అనేటువంటిది ఎలా పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రమైందనుకోండి. ఆయన ఆనందించాడు అనుకోండి, ఆనందిస్తే మనకేం కలుగుతుంది? పుణ్యం కలుగుతుంది. ఆయన నిగ్రహిస్తే ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది. కాబట్టి నిగ్రహ అనుగ్రహాల రెండు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? పరమాత్మ చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? చెప్పండి. ఏం చెప్పండి? ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామాలని మనం అందరం కూడా కలిసి పాడితే మనకున్నటువంటి పాపరాశులన్నీ కూడా నాశనం అయిపోయి మనం చివరికి పరమాత్మకి అనుభవ వైద్యంగా తయారవుతాము. అందులో ఒక ఆమందట, ఎవర్రా మనం అందరం కూడా ఆడవాళ్ళం కదా, మీకు ఎందుకు భయం? మనకు ముందు లేదా? మనకు ముందు ఆడవాళ్ళు లేరా? ద్రౌపది ఉందా లేదా? ఆ కురుసభలో పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ఆ దుశ్శాసనుడు చేస్తున్న పని ఏమిటి? ఆమెకు వస్త్రాభరణం చేస్తున్నాడు కదా. ఆ సందర్భంలో ఏం చేసింది? ఆమె ప్రపత్తి చేసిందా లేదా? ఏమని ప్రపత్తి చేసింది? శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయార్చిత గోవింద పుండరీకాక్ష రక్షమాం అని చెప్పేసి ప్రార్థన చేసిందా లేదా? హే కృష్ణ, హే ద్వారకావాసిన్, హే గోవింద అని కీర్తించిందా లేదా? కీర్తిస్తే ఏమైంది? ఆమె యొక్క మానం కాపాడబడిందా లేదా? కాబట్టి మనకేంటి భయం? కనుక పరమాత్మ ఉన్నాడు కనుక మనమందరం కూడా ఏం చేద్దాం అని అంటున్నారు. ఏం చేయక్కర్లేదర్రా, చాలా సులభమైనటువంటి ఉపాయం ఉంది మన దగ్గర. సంకీర్త్య కేశవం అని పెద్దలు మనకి ఆచార్యులు చెప్తారు. ఇప్పుడు ఒక మాట వస్తుంది, ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞస్య త్రేతాయాం ద్వాపరే అర్చయన్ హరి కలౌ సంకీర్త్య కేశవం అని సులభమైనటువంటి ఉపాయం ఈ కలయుగంలో ఉన్నటువంటి మనందరికీ కూడా తెలియజేశారట వ్యాసవ్యాస మహర్షి. ఏమిటి? ధ్యాయన్ కృతే, కృతయుగంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ మానవులందరూ కూడా ఏం చేయాలట? తరించాలి అని అంటే ధ్యాయన్ అంటే తపస్సు చేయాలి, పరమాత్మని తపస్సు ద్వారా సిద్ధింపజేసుకోవాలి. ధ్యాయన్ ఎప్పటిదాకా చేయాలి తపస్సు? 1 గంట 2 గంటలు 3 గంటలు చేస్తే సరిపోతుందా? ఈ దేహం ఉన్నంతకాలం ఆ తపస్సుని కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడ? కృతయుగంలో. రెండోది యజన్ యజ్ఞస్యే, యజ్ఞయాగాది దాన ధర్మ క్రతువులు చేస్తూనే ఉండాలట. ఎప్పుడు? త్రేతాయుగంలో. ఎప్పటిదాకా? ఈ శరీరం ఉన్నదాకా యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి వీడు తరించాలి అంటే.
అర్చయన్ ద్వాపరే. ద్వాపర యుగంలో ఎలా చేయాలట? ఈ శరీరం పడిపోయిందాకా కూడా పరమాత్మని అర్చిస్తూనే ఉండాలట. అవి మూడు జరుగుతూనే ఉండాలి. అందుకే అక్కడ ఏం చెప్తారు? వర్తమాన క్రియాపదాలు అంటారు. ధ్యాయన్, యజన్, అర్చయన్ అని. చివరికి వచ్చేటువంటి కలియుగంకి వచ్చేసరికి ఏం చెప్పారట? కలో సంకీర్త్య కేశవం. నువ్వు ఒక్కసారి స్వామిని కీర్తిస్తే చాలు. అక్కడేమో పోయేదాకా చేయాలి. ఇక్కడ మనసారా త్రికరణ శుద్ధిగా స్వామిని ఒక్కసారి నువ్వు కీర్తిస్తే చాలు, నీకు పరమపదం అనేటువంటిది లభిస్తుంది అని అంటూ ఇవాళ పాసరంలో నామం యొక్క గొప్పతనాన్ని మనకు ఆండాళ్ళ తల్లి అనుగ్రహిస్తారనమాట. కాబట్టి ద్రౌపదిని కాపాడింది అక్కడో ఉన్నటువంటి భగవంతుడు కాదు, ఆమె ప్రార్థన చేసినటువంటి గోవింద అనేటువంటి శబ్దమే ఆమెని కాపాడిందర్రా. కాబట్టి మనం అందరం కూడా ఏం చేద్దాం? ఆ భగవన్ నామాన్ని కీర్తిస్తూ ముందుకు వెళదాం రండర్రా అని అంటూ ఈవేళ పాసురంలో మనకు అమ్మ అనుగ్రహిస్తుంది. ఆ పాసురాన్ని పాడుకొని దానిలో ఉన్న అర్థ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. மாயனை மண்ணு வடமதுரமைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை கடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையம் புகுதருவான் என்னவும் தீயனில் தூசாகும் செப்பேலొరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈ పాసురం యొక్క అర్థాన్ని మనం అలా భావన చేస్తే, మాయనై అంటే ఇక్కడ ఆశ్చర్యమైనటువంటి గుణచేష్టితాలు కలిగినటువంటి వాడా మాయావి. మన్ను వడమధురమైందనై ఉత్తర మధురకు నిర్వాహకుడైనటువంటి వాడా. ఓ మాయావి, ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడైనటువంటి వాడా. తూయ పెరునీర్యమునై తురైవనై పరిశుద్ధములైనటువంటి అగాధమైనటువంటి జలములు కలిగినటువంటి ఆ యమునా నది ఒడ్డున విహరించేటువంటి వాడా. ఆయర్ కులత్తినిల్ తోండుం మణివిళక్కై ఆ ఆయప్పాడి అంటే ఆ నందగోప ప్రజానికి అంతటికీ కూడా ఒక మంగళ దీపం లాంటి వాడా. తాయై కొడల విళక్కం శైద దామోదరనై అమ్మ యశోద గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడా దామోదరా అని మాయనైతో మొదలుపెట్టి దామోదరైతో అక్కడ దాకా చెప్పి ఈ నామాలన్నీ చెప్పు అని చివరిలో చెప్తున్నారు అనమాట. ఈ నామాలన్నీ కూడా కీర్తిస్తే ఏం జరుగుతుందిట? తూయోమాయ్ వందునాం తూమలర్ తోవి తొడుదు, మేము పరిశుద్ధులమై వందు వచ్చి నాం తూమలర్ తోవి తొడుదు పరిశుద్ధములైనటువంటి పుష్పాలతో గనక అర్చించేటట్లయితే, నిన్ను సేవించేటట్లయితే, వాయినాల్ పాడి నోరారా నిన్ను మేము కీర్తించేటట్లయితే, అంటే ఆ పైన చెప్పినటువంటి నామాలు కలిగినటువంటి ఆ స్వామిని మనం నోరారా కీర్తిస్తూ చేతులారా ఈ శరీరంతో గనక ఆ పుష్పాలతో గనక మనం అర్చించేటట్లయితే ఏం జరుగుతుందట? పోయ పిళయ్యం గతంలో ఉన్నటువంటి పాపరాశులన్నీ కూడా పుహదరువా నిందనము రాబోయేటువంటి వాటిల్లో వచ్చేటువంటి ఆ పాపపుణ్య రాశులన్నీ కూడా తీయనిల్ తూసాగం కణకణమండేటువంటి బొగ్గుల్లో పడి మాడి నశించిపోతాయర్రా. కాబట్టి మనమేమీ భయపడక్కర్లేదు, మనమేమీ జంకక్కర్లేదు. నిర్భయంగా ఆయన్ని మనం ఆశ్రయించాం గనక మనకు పరిశుద్ధి ఏమిటి? ఆయనే మనకి రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించాలి, ఆయనే మనకి ప్రాపకము, ఆయనే మనకి ప్రాప్యము అని కదా. కాబట్టి అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. ఆ భారం అంతా కూడా ఎవరి మీద వేయాలి? ఆయన మీదే వేయాలి. ఆయన మీదే వేసి ఆయన నామాన్ని మనం కీర్తిస్తూ కనుక వెళ్ళేటట్లయితే మనకు ఉన్నటువంటి ఆగామి సంచిత ప్రారంధ కర్మలన్నీ కూడా పోయి ఆయన్ని మనం చేరుతాము అని ఈ పాసరంలో చెప్తుంటుంది. ఎంత అందంగా చెప్తుందండి. మాయనై ఆ ఒక్క పదం చాలు 3 రోజులు చెప్పుకోవడానికి పాసరా. మాయనై మాయావి. మాయ అంటే ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడ పరమాత్మ. అసలు మాయ అంటే ఏంటి? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక భగవత్ శక్తి అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆశ్చర్యం కాగా ఎక్కడో పరంపదల్లో ఉండేటువంటి స్వామి, నిత్యసూరుల చేత కొలవబడేటువంటి స్వామి, ఏ లోటు లేనటువంటి వాడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? అందున ఆ రేపల్లోకి వచ్చి ఎందుకు పడ్డాడు? అక్కడికి వచ్చి ఎవరిని ధరింపజేయడం కోసం వచ్చాడు?
పరమాత్మకి పరమపదంలో ఎలా ఉంటుంది అంటే పగలు పెట్టిన దీపంలాగా పెద్దగా వెలగట్ట ఆయన. ఎందుకంటే ఆయన అవసరం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి లేదు. వాళ్ళలో దుష్టులు శిష్టులు వీళ్ళెవరు లేరు వాళ్ళు. కాబట్టి ఆయనకు ఉండేటువంటి వాత్సల్యం ఇత్యాది గుణాలు ఏమి అక్కడ ఏమి పనిచేయవు, ఉపయోగం లేదు వాటి వల్ల. కాబట్టి వాటిని ప్రకాశింపజేసుకోవాలంటే ఆయన ఎక్కడికి రావాలి? అజ్ఞానమయమైనటువంటి ఈ భూమండలం మాన్యాలు అంటే అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి భూమిలోకి వచ్చి వీళ్ళందరినీ కూడా ధరింపజేయడం కోసం తాను ఇక్కడికి వచ్చాడు. ఒకసారి ఇలా చూశాట భూలోకం వైపు. చూస్తే ఏం కనిపించిందిట? అక్కడ అబ్బా పాలు వెన్న పెరుగు అవన్నీ కనిపించేసరికి ఆయనకేమన్నా కొదవ? పరంపదల్లో ఎవరిని అడిగితే తెచ్చిపెట్టారు. తినచ్చు కదా, తాగచ్చు కదా హాయిగా. లేదట. ఏదైనా కష్టపడి సంపాదించుకొని తింటే బాగుంటుంది కదండి, లేదా పక్క వాళ్ళ సొమ్ము తీసుకొని తింటే కొంత ఆనందంగా ఉంటుంది కదా. ఒకసారి అలా చూసి ఎట్లా అయినా సరే నేను అక్కడికి వెళ్ళాలి అని కోరుకున్నాడు. మరి వెళ్ళాలి అని అంటే వాళ్ళు చేసేటువంటి ఆ ఉపచారాలన్నీ కూడా తప్పించుకుని అక్కడికి వెళ్ళగలడా? ఆయన వెళ్ళలేడు. ఎందుకంటే అందరూ సదా పశ్యంతి సూరయ, ఒక్క క్షణకాలం కూడా అలా కన్ను అలా రెప్పపాటు వేయరట. వాళ్ళందరూ కూడా పరమాత్మను అనుభవిస్తుంటారట. మరి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించట. ఏం చేస్తారు? 16 రకాల ఉపచారాలు చేస్తారు. 21, 24 కూడా ఉన్నాయి ఉపచారాలు. వాటిల్లో ధూపము అనేటువంటి ఉపచారం ఉంది. అంటే ధూపం చేస్తాం. అంటే సాంబ్రాణి కడ్డి వెలిగించి ఆయనకి తిప్పుతాం కదా. మనం వెలిగించేటువంటి సాంబ్రాణి కడ్డీలో ఏమొస్తుంది? పొగే ఉంటుంది, వాసన ఉండదు. వాళ్ళు వేసేటువంటి ధూపంలో ఏముంటుంది? పొగతో పాటుగా వాసన కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? త్రిపాద్విభూతి అని అంటారు ఆ దాన్ని. అంటే ఈ లీలా విభూతికి 3 రెట్లు ఉంటుంది. అక్కడ ఎంతమంది ఉంటారో ఊహించుకోండి. నిత్యముక్తులందరూ కూడా అక్కడే కదా ఉండేది. వాళ్ళందరూ కలిసి ఒకేసారికి స్వామికి ధూప కైంకర్యం చేశారట. అంటే మొత్తం పొగ వచ్చేసింది. ఆ వచ్చినటువంటి పొగ చల్లారే లోపల వచ్చి ఈ భూమండలంలో 120 సంవత్సరాల పాటు కృష్ణుడుగా అవతరించి ఉండి ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా చక్కబెట్టుకుని వెళ్ళిపోయాట. ఎలా వచ్చాట అంటే దొంగ గుడ్డు అంటారు. ఆవు దొంగ మీద తినడానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఆ చేలో తినడం మొదలుపెట్టిందంటే అది పూర్తిగా కడుపు నిండిందాకా తింటూనే ఉంటుంది. ఈ లోపల ఎవరైనా వచ్చి అదిలిచ్చినా నెట్టినా కొట్టినా ఏం చేసినా కూడా అది కదలదట. అలాగా ఈ పరమాత్మ శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఈ భూలోకంలో చేరినటువంటి వాడే ఏం చేశాడు? పాలు పెరుగు వెన్న అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అవి రుచించాల. పొరుగింటి పుల్లకూర రుచి కదండి ఈయనకి. వెళ్ళి అక్కడ దొరికినవన్నీ కూడా తాను తిని తను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ పెట్టి ఎంత చేయాలో కూడా అంతా చేసేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. అది మాయ కాదా అని అంటున్నాడు. పొద్దుస్తమానం అక్కడ అందరూ ఆయనకి దండం పెట్టేవాళ్ళే. ఈయన చేత దండం పెట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎవరికైనా దండం పెట్టాలని అనుకున్నట్ట. అక్కడ ఉంటే సాధ్యపడుతుంది కదా. మరి అలా సంటిపిట్టడు పుడతాడండి. పుట్టిన తర్వాత వాడు పెరుగుతుంటాడు. వాడికి ఏదో నీళ్లు నక్షత్రాలు పోస్తారు కదా. ఆ పోసేటప్పుడు ఏం చేస్తుంది అమ్మ? కాళ్ళు బారి చాపుకొని ఆ బిడ్డని అలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని వాడి తలకి నూనె రాసి కాస్త నలుగు పెట్టి స్నానం చేస్తుంది కదా. ఆ చేయించేటువంటి దశలో పిల్లవాడి తల ఎటు ఉంటుంది చెప్పండి? మీ వైపు ఉంటుందా? మీ కాళ్ళ వైపు ఉంటుందా? ఎప్పుడైనా పోస్తే తెలుస్తుంది. పిల్లవాడి తల ఎటుంటుందండి? కాళ్ళ వైపు ఉంటుంది. కాళ్ళ వైపు తల్లి ఉంటే పిల్లవాడు ఏం చేస్తాడు? తన 2 చేతులతో అమ్మ యొక్క పాదాలు పట్టుకుంటాడా లేదా? అలా తీర్చుకున్నట్ట కోరిక. అమ్మ యశోద యొక్క పాదాలు పట్టుకున్నట్ట. వెళ్ళి ఆ విధంగా అమ్మకి నమస్కారం చేసేట కృష్ణుడు అని చెప్తారు. ఇది మాయ కాదా అని అంటారు. అంతెందుకండి, దేవకి అంతా అయిపోయింది, భారతీయుతం అంతా అయిపోయింది. ఇంకా కొంతకాలం జీవించున్నాడు కదా, పరమాత్మ ఉన్నాడు కదా భూమి మీద. ఒక సందర్భంలో సూర్యగ్రహణం వచ్చింది. అయ్యో సమయం అయిపోతుంది. సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం వచ్చినప్పుడు వీళ్ళందరినీ తీసుకొని యమున ఒడ్డుకి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత స్నానాలన్నీ అయిపోయినాయి. విశేషంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణ కాలంలో మనం ఏదైనా దాన ధర్మాలు చేస్తే అవి ఎక్కువ ఫలాన్ని ఇస్తాయట. పరమాత్మ కూడా కర్మజీవిగా మనలాగానే పుట్టాడు కదా. ఇక్కడ అసలు జన్మే లేనటువంటి వాడు ఇక్కడ పుట్టాడు కదా మన మీద ఉన్నటువంటి కృపచేత. మరి ఆయన కూడా దాన ధర్మాలు చేయాలి కాబట్టి అందరికీ దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాట. అమ్మ ఎవరండి? దేవకీదేవి. దేవకీదేవిని అడిగట. అమ్మ నీకేం కావాలి అని అడిగట. తల్లి బిడ్డను ఏమడుగుతుందండి? మీరు ఆలోచించండి. ఆమె ఏమడిగింది? నాయన నువ్వు పుట్టక ముందు నీకు ముందు 6 పిల్లలు పుట్టారురా. 6 తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళని ఒకసారి చూసి వాళ్ళకి నేను పాలివ్వాలనుకుంటున్నాను రా, నాకు అవకాశం కల్పించమని అడిగిందిట. ఏం కోరికండి అది? ద్వాపరయుగంలో అది జరిగి ఆ బిడ్డలందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళకి అది అయిపోయింది, వాళ్ళ ప్రారంభం జరిగింది, వెళ్ళిపోయారు వాళ్ళు.
ఆ పిల్లలు నాకు కావాలి, అవి తెచ్చి వాళ్ళకి ఇస్తే నేను పాలిస్తాను అని చెప్పేసి కోరిందిట. ఆలోచించాడు, యోగమాయ కలిగినటువంటి వాడు కదండి. ఎక్కడున్నారంటే వీళ్ళు ఈ పాతాళ లోకంలో ఎక్కడో ఆదిశేషుడి దగ్గర ఎక్కడో ఆడుకుంటున్నారట. యోగమాయతో చూశాడు, వెళ్ళాడు, వాళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మకు అప్పచెప్పాడు. ఇది సాధ్యమే పనే? ఒక సామాన్య మానవుడు చేయగలిగేటువంటి పనే ఇది? కాదు కదా అని అంటున్నారు అనమాట. ఇక్కడ అది మాయగాక ఏమవుతుంది అని అంటున్నారు. మనం ఇంత యజ్ఞాలు, యాగాదులు, లేకపోతే ఇలాంటి వ్రతాలు ఇవన్నీ చేసి పరమాత్మని పొందాలి అని మనం ప్రయత్నం చేస్తామే. ఏమీ చేయకుండా కుండలమ్మేవాడికి కూడా స్వర్గాన్ని ఇచ్చాట, పరమపదాన్ని ఇచ్చాట స్వామి. కుండలమ్మేవాడికి కాదు, పాలు పెరుగు అమ్మేటువంటి వాడికి కూడా పరమపదాన్ని ఇచ్చాట. వాడికే కాదు, వాడు తీసుకెళ్ళేటువంటి పాలు పెరుగు తీసుకెళ్ళేటువంటి ఆ కుండకు కూడా మోక్షాన్ని ఇచ్చాట పరమాత్మ. అది మాయ కదా? ఇది ఇంకోసారి సరిపడని చెప్పుకుందాం, సమయం చాలదు కాబట్టి. అలాగా ఈయన పని ఏంటి? 4 ఇళ్లలో దూరడం, అక్కడ ఉన్నదే మెక్కడం, వాళ్ళతో ఆయనతో వచ్చేటువంటి వాళ్ళందరికీ పెట్టడం. 4 ఇళ్లలో పడ్డాడు. 4కి 4 బజార్లో దొరికాడు ఈయన. 4 ఇలా చేయబట్టుకు లాక్కొస్తున్నారు. ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి 4 కనిపిస్తున్నారు. 4 కృష్ణులు, 4 చేతుల్లో 4 కృష్ణులు కనిపిస్తున్నారట. అయినా సరే దొరికారు కదా, వీళ్ళని వదిలిపెడితే లాభం లేదని చెప్పి 4 కలిసి ఏం చేశారట? 4 కృష్ణులు పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్లారు? అమ్మ యశోద దగ్గరికి తీసుకెళ్లారు. తలుపు కొట్టారు. ఈ లోపల ఏం జరిగింది? అమ్మ చంకలో వేసుకొని వస్తుంది కృష్ణుడిని. అరే, చేతుల్లో ఇప్పటిదాకా నా చేతుల్లో ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళాడా అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం కాదా ఇది? ఆ 4 వెళ్ళిపోయి అమ్మ చంకలో చేరిపోయారు. ఇంకేం చెప్పుకుంటారు? ఇదిగో కృష్ణుడు, ఇదిగో మీ వాడు చూడు ఎంత పని చేస్తాడని చూపించుకుంటారా వీళ్ళు? చేదు కదా. ఒక ఆమె ఈయన దూరాడు లోపలికి, పాలు పెరుగు తిందాం కదా అని చెప్పేసి. పాలు పెరుగు తిందాం కదా అని లోపలికి దొరికేసాను. అమ్మా దొరికావా, ఇవాళ నీ సంగతి చెబుతానండి, మీ అమ్మతో చెప్పి ఏం చేయిస్తానో చూడు అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత గొళ్ళెం పెట్టి తాళం వేసి, గొళ్ళెం పెట్టింది, పెట్టి ఊరుకోవులా దాన్ని తాళం వేసింది. తాళం వేసి ఎక్కడికి పోయింది? యశోదమ్మ దగ్గరికి. ఏమమ్మా యశోదమ్మ, మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడని చెప్పడానికి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడే ఉంది. ఆ కృష్ణుడిని ఆ రోటికి కట్టేసుకుంటే ఆయన ఏడుస్తూ కళ్ళు నిలుపుకుంటూ ఏడుస్తుండట అక్కడ. అదేంటి, నేను లోపల పెట్టొచ్చాను కదా, కృష్ణుడు ఇక్కడికి ఇలా వచ్చాడు, ఇది మాయ కదా అని అంటుంది. ఇలాంటి మాయలే 1, 2. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, శృత్యాప్యేనం వేద నచైవ కశ్చిత్. వేదం చెప్తోంది, అబ్బా ఏమాశ్చర్యము అని చెప్పేసి చెప్తోంది. భగవతత్వాన్ని చెప్పడానికి కానీ వినడానికి కానీ కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా అని అంటూ, అలాంటి స్వామిని మనం ఏం చేయాలి? నోరారా కీర్తించాలి. మన్ను వడమధురమైందని నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడా అని అంటున్నారు. మనకి సమయం దాదాపు అయిపోయింది, ఇంకా పాసనంలో ఒక భాగమే అయింది, దయచేసి క్షమించండి. రేపు ఉపాసనలో మనం కొంచెం దీన్ని కూడా కలుపుకొని చెప్పుకుందాం. ఆ ఉత్తర మధురకి నాయకుడైనటువంటి వాడు నిర్వాహకుడా అని అంటున్నారు. ఆ మధుర అనేటువంటి పట్టణం ఎంత గొప్పదిట అంటే పరమపదం కంటే గొప్పది అని అంటున్నారు అనమాట. ఆ పరత్వాన్ని ఇక్కడ మనకి సులభంగా చేసి మనకి అందించినటువంటిది మన మధుర కదా అని అంటున్నారు. మధుర ఎంత గొప్పది అని అంటే, ఆ వామనావతారంలో ఆ ఇంద్రుడి యొక్క కోరిక తీర్చిన తర్వాత ఆ స్వామి వామనుడు ఇక్కడికి వచ్చి మధురలో ఉండి తపస్సు చేసుకున్నట్ట. శత్రుఘ్నుడు లవణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఈ మధురనే రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాట. ధ్రువుడు కూడా వచ్చి ఇక్కడే భగవత్ సంబంధం కలిగినటువంటి వాడే ఇక్కడే తపస్సు చేసుకున్నట్ట. అంత ఆ మధుర అనేటువంటిది నిత్యము కూడా భగవత్ సంబంధం కలిగినటువంటి మధుర. అలాంటి ఆ పరత్వంతో కూడినటువంటి స్వామిని సులభుడిగా మనకు అందించిందే అది పుణ్య కదా అని అంటారనమాట. అలాంటి మైండ్ అనే బలశాలిట పరమాత్మ కృష్ణుడు. ఎలా పుట్టంగానే ఏం చేశాడండి? వాళ్ళ అమ్మకి నాన్నకి ఉన్నటువంటి కాళ్ళ సంఖ్యలను విడగొట్టాడా లేదా? మరికి మన బిడ్డలు పుట్టంగానే మనకేం పడతాయి? సంఖ్యలు పడతాయి. ఏం సంఖ్యలు? ఇనప సంఖ్యలు, బంగారపు సంఖ్యలు కూడా కాదు. బంగారపు సంఖ్యలు ఎలాంటివి, ఇనప సంఖ్యలు ఎలాంటివి అంటే, ఇనప సంఖ్యలు ఎలాంటివో తెలుసు, ఏమిటి అవన్నీ పాపాలు. బంగారపు సంఖ్యలు ఎలాంటివో తెలుసు, పుణ్యాలు. ఇప్పుడు బంగారం చాలా రేట్లో ఉంది కాబట్టి మనకి బంగారపు సంఖ్యలు పడే అవకాశమే లేదు. మొత్తం ఇనప సంఖ్యలే పడతాయి మనకి. ఎవరు? మన బిడ్డ పుట్టాడు అంటే. అదే పరమాత్మ పుట్టాడు అంటే ఆ అమ్మ నాయన లెక్క కాళ్లకు ఉన్నటువంటి గొలుసుల్ని తెంపేశాడు కదా, అందువల్ల బలశాలి అయ్యాడట స్వామి. తూయ పెరునీరు యమునై తురైవనై, పరిశుద్ధములైనటువంటి అగాధమైనటువంటి జలం కలిగినటువంటి యమునా నది. ఆ యమునా నది ఎంత గొప్పదో చెప్తున్నారు ఇక్కడ.
ఆ కృష్ణ పరమాత్మ యమునా నది ఒడ్డును తిరుగుతూ ఉంటాడట. ఎందుకు అంటే ఒక నావికుడిలాగా అవతల వాడి రక్షాపేక్షాం ప్రతీక్షత, ఎవరు రక్షించమని అడుగుతారో వాళ్ళని రక్షించడం కోసం ఒక నావికుడిలాగా ఎదురు చూస్తుంటాడట పరమాత్మ. అంతేకాదు ఆయన పుక్కిట పట్టి ఊసినటువంటి నీళ్లతో నిండినటువంటిదిట యమున, అగాధమైనటువంటిదిట. అంతేకాదు ఆ మధురలో పుట్టినటువంటి స్వామిని రేపల్ల చేర్చడానికి సహాయపడినటువంటిది కదా అని అంటున్నారు. ఆ వసుదేవుడు నెత్తిన పెట్టుకొని కృష్ణ పరమాత్మను అలా తీసుకొస్తూ ఉంటే అదంతా కూడా ఏమైంది, మోకాళ్ళ లోతు మాత్రమే ఉండి కృష్ణుడు అవతలకు వెళ్ళడానికి సహకరించింది కదా. అందువల్ల యమున అంత గొప్పది అని అంటున్నారు. గోదావరి కంటే కూడా యమున గొప్పది అని చెప్తున్నారు. ఎందుకని, సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించుకుని వెళుతూ ఉంటే సీతమ్మ తల్లి ప్రార్థన చేసింది, గోదావరి అమ్మ రాముడు నన్ను ఎదుర్కొంటూ వస్తాడు, రావణాసుడు నన్ను అపహరించి తీసుకెళ్తున్నాడని చెప్తే, ఆ మాట చెప్పమని ప్రార్థన చేస్తే ఏం చేసింది, చెప్పలే, నోరు తెరవలేదు. రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఎందుకు భయం, రావణాసుడు నన్ను ఏమన్నా చేస్తాడేమోనని చెప్పేసి. కానీ యమునో మధురకి పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. ఏమన్నా భయపడింది, కంసుడికి భయపడకుండా ఆ స్వామిని అవతలికి చేర్చడానికి ఉపకరించింది కదా అని అంటున్నారు. అంటే ఆ వసుదేవుడు ఆ కృష్ణుడిని తను నెత్తిన పెట్టుకుని వెళుతూ ఉంటే ఆ యమున అనేటువంటి దాన్ని దాటగలిగాడే, అగాధమైనటువంటి జలసంపద కలిగినటువంటి దాన్ని. అలాగే మనమందరం కూడా ఆ కృష్ణ పరమాత్మని హృదయంలో పెట్టుకుని నడుస్తూ ఉంటే ఏమవుతుంది, మనకి భవము అనేటువంటి ఈ సాగరము అనేటువంటి ఈ జన్మంతా కూడా ఎలా అవుతుంది అంటే ఈ మోకాళ్ళలోతో అవుతుంది కదా. అలాంటి యమున అని అంటున్నారు అనమాట. తూయ పెరునీరు యమునై తురయమనై కాయకుడల విళక్కం செய்த దామోదరునై. అమ్మ యొక్క ఆ గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు దామోదరుడయ్యాట. అంతకుముందు ఏం చెప్పారు, ఆయుర్ కులత్తినే మలివెళెక్కాయంటే ఆ గోపవంశానికి అంతటికి కూడా ఒక దీపం లాంటి వాడట పరమాత్మ. అదేమిటండి గోపవంశానికి దీపం ఏంటి, ఈయన పుట్టింది ఎక్కడ, మధురలోనే వచ్చింది ఎక్కడికి, రేపలకు వచ్చాడా. మరి ఈ గోపవంశానికి దీపం అంటున్నారేమిటి, మధురలో పుట్టినటువంటి వాడిని అని అంటే, పరమాత్మ పుట్టడానికైతే అవతరించడానికైతే మధురలో అవతరించినప్పటికీ కళ్ళు తెరవలేదుట, ఒక కుక్క పాలు తాగలేదుట, కేకబెట్టలేదుట. ఎక్కడికి వచ్చాట, రేపల్లకి వచ్చి అమ్మ యశోద పక్కన చేరంగానే ఒక్కసారి కెవ్వుని కేకబెట్టట. ఒక్కసారి ఉలిక్కిపడిందిట రేపల్ల మొత్తం కూడా. అప్పుడు అమ్మ దగ్గర ఒక గుప్పెడు పాలు తాగాడు. కాబట్టి ఈ మంగళ దీపం ఏనికి, ఈ ఆయపాడికి కదా, ఈ గోపవంశానికి అంతటికి కదా, లేదా నందవరజానికి అంతటికి కదా అని చెప్తూ తాయకుడలు విళక్కం செய்த దామోదరనై తుయోమాయ్ వందినాం తోములర్తూ విత్తుడు. ఆయన పరిశుద్ధులమై కనుక వచ్చి కనుక పరమాత్మని సేవించేటట్లయితే, పరిశుద్ధి అంటే వీళ్ళకు ఉన్నటువంటి పరిశుద్ధి. అర్జునుడికి ఏం పరిశుద్ధి అని చెప్పి భగవద్గీత చెప్పించుకున్నాడండి, కురుక్షేత్రంలో ఎక్కడ స్నానం చేసి వచ్చాడా. విభీషణుడికి ఏ పరిశుద్ధి ఉందని, ఏ సముద్రంలో మునిగి వచ్చాడని ఆయనకు పరిశుద్ధి ఉందని శరణాగతి చేశాడు రామచంద్రమూర్తి. ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది, రజస్వరాలైనటువంటి ద్రౌపదికి ఏ పరిశుద్ధి ఉందని చెప్పేసి కాపాడాడు పరమాత్మ. కాబట్టి పరిశుద్ధి అంటే వాళ్ళకున్న పరిశుద్ధి ఏమిటి అని అంటే పరమాత్మ మీద ఉండేటువంటి నిరంతరమైనటువంటి నిరవచ్ఛిన్నమైనటువంటి భక్తి అనేటువంటిదే, అదే పరిశుద్ధి. అలాంటి పరిశుద్ధితో కనుక వచ్చి మనం సేవించి ఆయన్ని తుములరుతూ విత్తుడు పరిశుద్ధములైనటువంటి పుష్పాలతో కనుక అర్చిస్తే, ఆ పుష్పాలకు ఉన్నటువంటి పరిశుద్ధత ఏమిటి అని అంటే ఆ సమర్పించేటువంటి వాడి యొక్క భక్తే. ఆ భక్తితో కనుక సమర్పిస్తే ఏ పువ్వు అయినా పర్వాలేదు అని చెప్పి, నీ దగ్గర ఏం లేదా, పరమాత్మ ఏమడిగాడు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి, భగవద్గీతలో చెప్పాడు. పత్రం ఆకిస్తావా, పువ్విస్తావా, ఏదైనా కాయిస్తావా, పండిస్తావా, ఇవేం లేవా నీ దగ్గర, నాదైనటువంటి ఒక చుక్క బొట్టు నీదే అని చెప్పేసి నాకు అర్పించు చాలు. దానిలో ఆయన చూసేది ఇవి ఇచ్చినటువంటి వస్తువు ఎంత విలువైంది, ఎంత ఖరీదైంది, ఎంత రుచిగా ఉన్నది అని కాదు, దానిలో నీ భక్తి ఎంత ఉన్నది అనే పరమాత్మ చూస్తాడు. కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానమైనటువంటిది. కాబట్టి నీ మనస్సు అనేటువంటి పువ్వునే నువ్వు పరమాత్మ పాదాల దగ్గర ఉంచుని, మన శంకరాచార్య గారు చెప్తా, అహింసా ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహాన్ని 8 రకాల పుష్పాలు చెప్పి ఆ ఆత్మగుణాలను కీర్తించేటువంటి ఆ 8 రకాల పుష్పాలని నీ మనసుగా చేసుకుని నీ మనసుని స్వామి యొక్క పాదాల చెంత ఉంచి వాయినాలు పాడి నోరార నువ్వు గనక స్వామిని కీర్తించి మనతినాల్సింది ఇక మనసులో నువ్వు గనక భావం చేసేటట్టయితే పోయే పిళయం పుహుదరువా నిన్ననము, గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. ఈ రాబోయేటువంటి జన్మల్లో వచ్చేటువంటి పాపపుణ్య రాశులన్నీ కూడా పోయే పిళయం పుహుదరువా నిన్నము. బాగా కనకడం అనేటువంటి ఆ బొగ్గులలో ఆ అగ్నిలో పడి మాడి మసైపోయినట్టుగా మన ఈ పుణ్యపాపరాశులన్నీ పోతాయి. మన ప్రారంధం నశిస్తుంది, ఆగామి నశిస్తుంది, సంచితం నశిస్తుంది. అప్పుడు పరమాత్మ మనకి ఆయన యొక్క దివ్యమైనటువంటి కృపను మన మీద కలిగిస్తాడు. మనం ఆయన యొక్క దాసులమై ఆయన యొక్క
ఆ సంరక్షణలో మనం పెరుగుతాము. రెండర్రా రండి వచ్చి అదిగో ఈ విధంగా కీర్తించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది మన ఆండాళ్ళ ఈ పాత్ర. ఆండాళ్ళ